ఈ స్త్రీ గురించి చెప్పాలంటే ఆమె జీవితమంతా ఒక్క పనే చేసింది. ఆమె పేరు అన్నా. బైబిల్లో ఆమె గురించి కేవలం 3 వాక్యాలు మాత్రమే ఉన్నాయి, కాని ఆ 3 వాక్యాలు చాలా బలమైనవి. అన్నా ఆషేరు గోత్రంలో పెనూయేలు కుమార్తె. ఆమెకు చిన్న వయసులో పెళ్లి అయింది. 7 సంవత్సరాలు భర్తతో సంతోషంగా గడిపింది. కాని ఆ తర్వాత భర్త చనిపోయాడు. ఆమె వితంతువు అయింది. ఆ కాలంలో వితంతువుగా జీవించడం చాలా కష్టం. ఆర్థిక ఇబ్బందులు, సమాజంలో గౌరవం తక్కువ, ఒంటరి జీవితం. కాని అన్నా ఒక నిర్ణయం తీసుకుంది. ఆమె దేవాలయం వదలలేదు. పగలు రాత్రి ఉపవాసాలతో, ప్రార్థనలతో దేవుని సేవ చేసింది. ఇది ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, ఆమె 84 సంవత్సరాలు అలా చేసింది. ఆలోచించండి, 7 సంవత్సరాలు పెళ్లి జీవితం, తర్వాత 84 సంవత్సరాలు దేవాలయంలో. ఆమె వయసు దాదాపు 100 సంవత్సరాలు పైన ఉంటుంది. అందరూ ఇంటికి వెళ్లిపోయినా ఆమె దేవాలయంలోనే ఉంటుంది. అందరూ నిద్రపోయినా ఆమె ప్రార్థిస్తూనే ఉంటుంది. ఆమె పనిచేస్తూ దేవుని కోసం వేచి ఉంది. ఆ నిరీక్షణ మెస్సియా కోసం, ఆ రక్షకుడు వస్తాడని ఆ ఎదురుచూపు. ఆ రోజు రానే వచ్చింది. మరియా మరియు యోసేపు చిన్న శిశువు యేసయ్యను దేవాలయానికి తీసుకొచ్చారు. అదే సమయంలో సిమియోను అనే వృద్ధుడు కూడా దేవుని ఆత్మ ద్వారా దేవాలయానికి వచ్చాడు. ఆయన శిశువు యేసయ్యను చేతుల్లోకి తీసుకుని దేవుణ్ణి స్తుతించాడు. అదే సమయంలో అన్నా అక్కడికి వచ్చింది. ఆమె శిశువు యేసయ్యను చూసింది. ఆమె హృదయం ఒక్కసారిగా నిండిపోయింది. 84 సంవత్సరాలు వేచి ఉన్న ఆమె చివరికి ఆయనను చూసింది. ఆమె దేవుణ్ణి స్తుతించింది, కృతజ్ఞతలు చెప్పింది. అంతేకాదు, యెరూషలేములో విమోచన కోసం ఎదురుచూసే అందరికీ వెళ్లి చెప్పింది, వచ్చాడు, రక్షకుడు వచ్చాడు. చూసారా, 84 సంవత్సరాల వేచి ఉండటం వ్యర్థం కాలేదు. ఆమె విశ్వాసం వ్యర్థం కాలేదు. ఆమె ప్రార్థన వ్యర్థం కాలేదు. అన్నా అనేక సంవత్సరాల బాధ అనుభవించింది. కాని ఆమె చేసిన ఒక్క నిర్ణయం ఆమె జీవితాన్ని మార్చింది. దేవాలయం వదలలేదు, దేవుడిని వదలలేదు. మీరు కూడా చాలా కాలంగా ఒక విషయం కోసం వేచి ఉన్నారా? ఆశ తగ్గిపోతోందా? అన్నా కథ చెప్తోంది. దేవుడు మీ విశ్వాసాన్ని చూస్తున్నారు. మీ ప్రార్థన వినబడుతోంది. మీరు వేచి ఉండటం వ్యర్థం కాదు. సరైన సమయంలో దేవుడు సమాధానం ఇస్తారు. దేవుని మాట ఎప్పటికీ నిజమే. ఆమేన్. సబ్స్క్రైబ్ చేయండి మన బైబిల్ కథలు ఛానల్కి. ఆమెన్.